దుర్గారు ఎన్నికల వేళ ఇటు కేంద్ర ఎన్నికల సంఘం అలాగే కేంద్రం కూడా వరుసగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పోలీసులకి జలక్కిస్తూ వస్తోంది. ఇప్పుడు కేంద్రం మరోసారి ఆంధ్రప్రదేశ్ పోలీసులకు జలక్కిచ్చింది. మోదీ గారు రోడ్ షో చేసేటప్పుడు డ్రోన్లు ఎగరవేసినటువంటి నేపథ్యంలో అవి నిబంధనలకు విరుద్ధంగా ఆ డ్రోన్లను ఎగరవేశారు. ఆ డ్రోన్లను ఎస్పీజీ గ్రూప్ కూడా కాల్చివేసినట్లుగా మనకు సమాచారం అందినటువంటి నేపథ్యంలో దాని మీద విచారణ చేపట్టాలి అన్నట్లుగా ఇప్పుడు కేంద్రం ఆంధ్రప్రదేశ్ పోలీసులకి ఆదేశాలు జారీ చేసింది. ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? అంటే చూసారా మీరు, ఒకదాని తర్వాత ఒకటి సంఘటనలు వరుసగా జరుగుతున్నాయి. మనకి సిట్టు విచారణ, ఎందుకంటే ఫస్ట్ టైము ఆంధ్రప్రదేశ్ పోలీసుల మీద సిట్టు విచారణకు ఆదేశించారు. అది మన సిగ్గుచేటుగా మనం భావించాం, దాని గురించి మాట్లాడుకున్నాం. అంటే వీళ్ళ వైఫల్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయండి. ఇది అసలు ఎప్పుడో తీసుకోవాల్సిన చర్య. అయితే ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో వాళ్ళు వాయిదా వేసి ఉండొచ్చు. ఎందుకంటే మనకు ఆంధ్రప్రదేశ్ పోలింగ్ కూడా మొన్న 13 అయింది కాబట్టి ఇప్పుడు దాని మీద దృష్టి కేంద్రీకరించి ఉంటారు. తర్వాత నిన్నను పిన్నెల్లి అన్న ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఏ రకంగా తప్పించుకున్నాడు, ఆ తప్పించుకోవడంలో పోలీసుల పాత్ర ఏంటి అన్నది మనందరికీ కూడా అర్థమైంది. అంటే పోలీసులు ఒక ప్రభుత్వానికి కొమ్ము కాయటం అనేది అంటే ఇంత ప్రత్యక్షంగా ఇంత బాహాటంగా మొదటిసారి మనం చూస్తున్నాం. ఇది అంటే మనకి అసలు వ్యవస్థలో ఇలాంటివి ఉండకూడదండి. ఒక పోలీస్ అధికారి ఉండొచ్చు, పోలీసులు ఉండొచ్చు, ఆ శాఖ వాళ్ళు చేయాల్సిన డ్యూటీని వాళ్ళు సక్రమంగా చేయాలి. అలా కాకుండా ఒక ఎమ్మెల్యేకి భయపడో, ఒక ఎంపీకి భయపడో, లేదు ఒక ముఖ్యమంత్రికి భయపడో వాళ్ళ విధులు సక్రమంగా నిర్వర్తించకపోతే జరిగే పర్యవసానాలు ఇలాగే ఉంటాయి. ఇది అంటే ఇప్పుడు పిన్నెల్లిదికి దీనికి సంబంధం లేకపోవచ్చు, కానీ వాళ్ళ ఇంటెన్షన్ ఒకటిగానే ఉంది. ఇప్పుడు మోదీ సభలో అంతలాగా వాళ్ళు పీవీపీ నుంచి బెంచ్ సర్కిల్ దాకా వాళ్ళు రోడ్ షో చేసినప్పుడు క్లియర్ కట్గా వాళ్ళు ఆదేశాలు ఇచ్చినప్పుడు డ్రోన్లు ఎగరేయకూడదు, ఎటువంటివి ఎగరేయకూడదు అని చెప్పినప్పుడు మరి పోలీస్ శాఖ ఎందుకంత నిర్లక్ష్యంగా వ్యవహరించింది అన్నదాని మీద ఇవాళ చర్యలు. ఒక ప్రధానమంత్రికి భద్రత ఇవ్వలేనప్పుడు, ఒక రాష్ట్ర పోలీసులు విఫలమైనప్పుడు అది ఎవరికండి సిగ్గుచేయటం? ఆంధ్రప్రదేశ్ మొత్తానికి కదా, ఆంధ్రప్రదేశ్ ప్రజానికానికి తలవంపులు కదా. ఈ రోజు పోలీస్ శాఖ అలాంటి తలవంపులు తీసుకొచ్చింది ఆంధ్రప్రదేశ్కి. కాబట్టి ఈ చర్యలు అనేవి మనం ఏమి చెప్పలేం మనం, ఎందుకంటే ఇవి జరిగి తీరతాయి. ఇప్పుడు వద్దు అంటానికి కూడా మన చేతుల్లో ఏం లేదు కాబట్టి, తప్పు జరిగింది కాబట్టి ఇవి సహజంగా జరుగుతాయి ఇవన్నీ కూడా. అంటే ఇలాంటి చర్యలు తీసుకోవటం అనేవి. కాబట్టి కేంద్రం ఇప్పుడు దృష్టి సారించింది. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఎస్పీజీ అడిగింది. ఎస్పీజీ ఆ రోజు డ్రోన్లు అంటే వీళ్ళ ర్యాలీ మొదలైనప్పుడు ఎండ్ అయినప్పుడు 2 సార్లు డ్రోన్లు ఎగిరాయట. సో అప్పుడు ఒక డ్రోన్ని వీళ్ళు ఎస్పీజీ వాళ్ళు కూల్చేయటం కూడా జరిగింది. కాబట్టి ఇవన్నీ చిన్న విషయాలు కాదు. ఇది ఒక దేశ భద్రతకి, ఒక దేశ ప్రధాని భద్రతకి సంబంధించిన విషయం. ఒకవేళ ఏదైనా జరుగుంటే ఎవరు బాధ్యత తీసుకుంటారు? ఒక ప్రధానమంత్రి మన రాష్ట్రానికి వస్తున్నప్పుడు అది మన బాధ్యత. అది ఆ రాష్ట్ర పోలీస్ శాఖ బాధ్యత, ఆ రాష్ట్ర ఇంటెలిజెంట్ బాధ్యత. అది దాన్ని వాళ్ళు చాలా అంటే తేలికగా తీసుకున్నారు. ఎందుకు తీసుకున్నారు? బికాజ్ ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో ఏ పార్టీ అయితే ఉందో భారతీయ జనతా పార్టీ, ఈరోజు అధికార పక్షంతో అది కలిసి లేదు. అధికార పక్షంతో విడివడి ప్రతిపక్షంతో చేతులు కలిపింది. కాబట్టి ముఖ్యమంత్రి అన్నవాడు నిమ్మకి నీరెత్తినట్టు ఉన్నాడు. అది తప్పది. ఏ పార్టీతో కేంద్రం ఉన్నప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎవరితో కలిసినా కలవకపోయినా వాళ్ళ డ్యూటీని వాళ్ళు సక్రమంగా చేయాలి. ఆ రకంగా చేయడంలో డెఫినెట్గా వైసీపీ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే మంత్రులు కావచ్చు, అంటే వాళ్ళు కూడా బాధ్యత తీసుకోవాలి. పోలీస్ శాఖకి ఎంత బాధ్యత ఉందో వాళ్ళకు కూడా అంతే బాధ్యత ఉంది, ముఖ్యంగా ముఖ్యమంత్రికి ఉంది. కాబట్టి ఈ వైఫల్యానికి అసలు ఇంకొకళ్ళు అయితే హోంశాఖ మంత్రి ఆ రోజే రిజైన్ చేయాలి లెక్క ప్రకారం. అంటే చిన్న తప్పిదం కూడా జరగకూడదు. కానీ ఇది వాళ్ళ నిర్లక్ష్యానికి మనకు ఒక తార్కాణంగా కనిపిస్తుంది. కాబట్టి కేంద్రం తీసుకున్న చర్యలు సబబైనవే. పోలీస్ శాఖ మీద వాళ్ళు ఈ విచారణకు ఆదేశించడం కూడా సక్రమమే అని మనం చెప్పుకోవచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. ఈరోజు ఈ తప్పిదానికి ఎవరైతే బాధ్యులైతారో వాళ్ళని సస్పెండ్ చేయొచ్చు, లేదు వేరే చోటికి బదిలీ చేయొచ్చు, లేదు అంటే ఉద్యోగంలో తీసేంత పని చేయకపోవచ్చు, మనకు ఐడియా లేదు దాని గురించి. ఏదేమైనా పోలీస్ శాఖ తప్పిదమే. దీని మీద విచారణ జరపమండం అనేది చాలా మంచి విషయం.
ఇప్పటికే పలుమార్లు ఇప్పుడు ప్రధాని మోదీ సభల్లో భద్రతా వైఫల్యం వల్ల కొంతమంది ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద కూడా వేటుపడింది. అలాగే ఐజీ మీద కూడా వేటుపడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ విజయవాడలో జరిగినటువంటి ఈ ఘటన వల్ల ఐఏఎస్ల మీద కానీ ఐపీఎస్ల మీద కానీ మరలా వేటుపడే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు బ్యూరోక్రాట్స్, వాళ్ళు ఎవరి కిందకు వస్తారు? వాళ్ళ బాధ్యత అది. ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక ప్రధానమంత్రి కావచ్చు, సలహాలు ఇవ్వటంలోనే కాదు, వాళ్ళకి తగిన సెక్యూరిటీ చేకూర్చడంలో కూడా, వాళ్ళు పోలీస్ శాఖకు ఆదేశాలు ఇవ్వడంలో కూడా వాళ్ళు విఫలమైనట్టే కదా. సిఎస్ ఏం చేస్తున్నారు, డీజీపీ ఏం చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళ బాధ్యతలు కదా. ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తోంది, ఇవన్నీ అనుసంధానం చేసుకుని ఇప్పుడు ఒక కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా అనుసంధానం చేసుకుని కదా ఒక పని చేయాలి. ఒక ముఖ్యమంత్రి సభ ఉందంటే ఎంతమంది పనిచేస్తారండి? ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు కదా. ఇవి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసికట్టుగా చేస్తేనే ఆయనకి భద్రత ఇవ్వగలరు. చిన్న తేడా వచ్చినా కూడా భద్రతా వైఫల్యం బయటపడింది అనుకోండి, నష్టం ముఖ్యమంత్రికి కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రజలకి కావచ్చు, ఆ సభకి అటెండ్ అయిన వాళ్ళకు కూడా కావచ్చు. ఆ రోజు ప్రధానమంత్రి ఉన్నారు, ప్రతిపక్ష నేత ఉన్నారు, ప్రతిపక్ష నేతతో పాటు కూటమిలో ఉన్న జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇంతమంది పెద్దలు ఉండగా వీళ్ళు ఈ రకంగా చేయటం అనేది వీళ్ళ ప్రాణాలకు భద్రత ఏది? అక్కడ భద్రతా వైఫల్యమే కదా. పోలీసులు ఏం చేస్తున్నారు? ఈ ప్రశ్న ఉద్భవించబట్టే ఈరోజు ఆల్రెడీ కొంతమంది మీద చర్య తీసుకున్నారు. కాకపోతే సరిపోదు, మనకి రూట్ కాజ్ ఎక్కడ అని చూడాలి. అసలు నిజంగా వీళ్ళే చేశారా, లేదు ఇంకెవరైనా ఉన్నారా, అసలు ఎవరు చేశారు, ఇది ఎందుకు చేశారు, ఆ కోణం నుంచి కూడా దీన్ని పరిశీలించాలి కదా. సో ఆ రకంగా ఇప్పుడు వీళ్ళు నిఘా విభాగాన్ని కూడా హెచ్చరిస్తారు, మీరు అన్నీ తెలుసుకోమంటారు. ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు అయితే తీసుకుంటారు. ఇప్పటికే పలుమార్లు ఇప్పుడు ప్రధాని మోదీ సభల్లో భద్రతా వైఫల్యం వల్ల కొంతమంది ఐఏఎస్ల మీద ఐపీఎస్ల మీద కూడా వేటుపడింది. అలాగే ఐజీ మీద కూడా వేటుపడినటువంటి నేపథ్యంలో ఇప్పుడు మళ్ళీ విజయవాడలో జరిగినటువంటి ఈ ఘటన వల్ల ఐఏఎస్ల మీద కానీ ఐపీఎస్ల మీద కానీ మరలా వేటుపడే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? ఖచ్చితంగా ఉంటుందండి. ఇప్పుడు ఐఏఎస్లు ఐపీఎస్లు వాళ్ళు బ్యూరోక్రాట్స్, వాళ్ళు ఎవరి కిందకు వస్తారు? వాళ్ళ బాధ్యత అది. ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక ప్రధానమంత్రి కావచ్చు, సలహాలు ఇవ్వటంలోనే కాదు, వాళ్ళకి తగిన సెక్యూరిటీ చేకూర్చడంలో కూడా, వాళ్ళు పోలీస్ శాఖకు ఆదేశాలు ఇవ్వడంలో కూడా వాళ్ళు విఫలమైనట్టే కదా. సిఎస్ ఏం చేస్తున్నారు, డీజీపీ ఏం చేస్తున్నారు, ఇవన్నీ వాళ్ళ బాధ్యతలు కదా. ఇంటెలిజెన్స్ బ్యూరో ఏం చేస్తోంది, ఇవన్నీ అనుసంధానం చేసుకుని ఇప్పుడు ఒక కార్యక్రమానికి వీళ్ళందరూ కూడా అనుసంధానం చేసుకుని కదా ఒక పని చేయాలి. ఒక ముఖ్యమంత్రి సభ ఉందంటే ఎంతమంది పనిచేస్తారండి? ఒక వ్యక్తి వల్ల సాధ్యం కాదు కదా. ఇవి అన్ని డిపార్ట్మెంట్స్ కలిసికట్టుగా చేస్తేనే ఆయనకి భద్రత ఇవ్వగలరు. చిన్న తేడా వచ్చినా కూడా భద్రతా వైఫల్యం బయటపడింది అనుకోండి, నష్టం ముఖ్యమంత్రికి కావచ్చు, లేకపోతే రాష్ట్ర ప్రజలకి కావచ్చు, ఆ సభకి అటెండ్ అయిన వాళ్ళకు కూడా కావచ్చు. ఆ రోజు ప్రధానమంత్రి ఉన్నారు, ప్రతిపక్ష నేత ఉన్నారు, ప్రతిపక్ష నేతతో పాటు కూటమిలో ఉన్న జనసేన పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఇంతమంది పెద్దలు ఉండగా వీళ్ళు ఈ రకంగా చేయటం అనేది వీళ్ళ ప్రాణాలకు భద్రత ఏది? అక్కడ భద్రతా వైఫల్యమే కదా. పోలీసులు ఏం చేస్తున్నారు? ఈ ప్రశ్న ఉద్భవించబట్టే ఈరోజు ఆల్రెడీ కొంతమంది మీద చర్య తీసుకున్నారు. కాకపోతే సరిపోదు, మనకి రూట్ కాజ్ ఎక్కడ అని చూడాలి. అసలు నిజంగా వీళ్ళే చేశారా, లేదు ఇంకెవరైనా ఉన్నారా, అసలు ఎవరు చేశారు, ఇది ఎందుకు చేశారు, ఆ కోణం నుంచి కూడా దీన్ని పరిశీలించాలి కదా. సో ఆ రకంగా ఇప్పుడు వీళ్ళు నిఘా విభాగాన్ని కూడా హెచ్చరిస్తారు, మీరు అన్నీ తెలుసుకోమంటారు. ఆ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద తప్పకుండా చర్యలు అయితే తీసుకుంటారు. ఓకే అండి, థ్యాంక్ యూ సో మచ్.